మమ్మీ రోజు కొట్టేది, మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. డాడీ ప్రోటీన్ షేక్‌లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేసారు. నా హోల్ ఫ్యామిలీని రూయిన్ చేసేసారు. నాకు చాలా పెద్ద పనిష్మెంట్ ఉందని నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు అర్థమవుతుంది. ఆ రాక్షసుడు నన్ను అనాథం చేశాడు. నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు. రాజమహేంద్రవరం ఏఈ నూకరాజు కుటుంబం కేసులో ప్రాణాలతో బయటపడిన చిన్నారి రియాన్ష్ కార్తికేయరెడ్డి చెప్పిన మాటలు వింటే కళ్ళు చెమర్చక మానవు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసిన అనంతరం మీడియా ముందుకొచ్చిన 5వ తరగతి బాలుడు రియాన్ష్ సైకో కోచ్ సాదిక్ ఖాన్ దారుణాలను బయటపెట్టాడు. రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సాకుతో తమ కుటుంబంలోకి ప్రవేశించిన సాదిక్ తన అమ్మను రోజు కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడని, నాన్నకు ప్రోటీన్ షేక్లో కెమికల్స్ కలిపించి చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాలు ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు అమ్మేస్తానని బెదిరించాడని, ఇప్పటికీ తనకు భయంగానే ఉంది అంటూ రియాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కేసులో నిందితుడు సాదిక్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తన కుటుంబాన్ని బలి తీసుకున్న ఆ కసాయికి కఠినమైన శిక్ష పడాలని రియాన్ డిమాండ్ చేశాడు. నా పేరు కవూరి రియాన్ష్ కార్తికేయరెడ్డి. నేను ఇప్పుడు 5th క్లాస్లో స్టడీ చేస్తున్నాను. నేను లక్ష్య స్కూల్లో చదువుతాను. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తదనం అది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాదో, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను అందరినీ, నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేది, మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేదో అసలు అదలుతుంది. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి డాడీని కూడా చంపేసారు. నా హోల్ ఫ్యామిలీని రూయిన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉందని నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు అర్థమవుతుంది.